ఏదైనా జరిగేదాకా ఎవ్వరూ ఏమీ చెప్పలేరు. మొన్న పాకిస్తాన్ సంబంధించిన తీవ్రవాద సంస్థలు వచ్చి పహల్గామ్లో ఇన్సిడెంట్ చేశాక ఏం చేశారంట మోడీ, దాంట్లో ఏం చేయలేకపోయాడు, మతం అడిగింది కరెక్టే కానీ ఏం చేయలేకపోయాడు, ఇట్లాగే మాట్లాడుకొచ్చాడు. నేను అప్పుడే చెప్పాను, మోడీ అప్పటికి ఒక మాట అన్నాడు, తగిన ప్రతీకారం జరుగుద్దని. అంటే ఏదో జరుగుతుంది, ఇవాళే జరిగిపోవాలా, సాయంత్రమే జరిగిపోవాలి, రాత్రికే జరిగిపోవాలంటే ఉండదు, జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని కొడతారన్నది. అట్లాగే కొంతమంది పండితులు కూడా చెప్పుకొచ్చారు. అక్కడ అతను 12 రోజుల పాటు 13 రోజు దశదిన కర్మలు పూర్తయ్యాక 14 రోజు తర్వాత కొడతాడు. ఇంతకుముందు కూడా సర్జికల్ స్ట్రైక్స్ 1 కానీ 2 కానీ అట్లాగే జరిగింది. పఠాన్కోట్ ఇన్సిడెంట్ కావచ్చు, లేకపోతే అంతకుముందు జరిగినటువంటి ఏది తర్వాత జరిగిన పుల్వామా ఇన్సిడెంట్ కావచ్చు, వీటి అట్లాగే చేశారు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. అట్లా కరెక్ట్గా 14 రోజున పాకిస్తాన్కి దుమ్ము లేపి వదిలిపెట్టినటువంటి పరిస్థితి ఉంది. సరే, ఇప్పుడు తాజాగా ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే దేశంలో సంథింగ్ ఏదో జరుగుతుంది. ఇప్పుడు